ఒక యుద్ధం నుంచి అంతర్యుద్ధాలు అండ్ ఒకదానికొకటి లింక్ అయి ఉన్న ఫ్యాక్టర్స్ ప్లస్ ఎమోషన్స్ ఎక్కువ ప్లే చేస్తాయి. ఎమోషన్స్ ఆ ఎమోషన్లో తీసుకున్న డిసిషన్స్ ఇంకా డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి. మీకు జాబ్ పోయింది అనుకోండి, మీరు స్టెబిలైజ్గా మీరు నేను కూర్చొని మాట్లాడరు, మీరు అంతే కదా, మనిషి ఆలోచన విధానమే మారిపోతుంది. సో సో ఎంప్లాయ్మెంట్ పర్స్పెక్టివ్ అంటే చాలా వరకు అవుతుంది. ఇన్ని యుద్ధాలు జరగడం వల్ల ఇంకొక యాంగిల్ కూడా ఉందండి ఇందులో. చాలా వరకు అంటే మన భారతదేశం 150 కోట్ల మంది జనాభా అవడం వల్ల తప్పనిసరి పరిస్థితిగా వేరే దేశాలు వెళ్ళి మనం బతకవలసిందే, రైట్. ఎవరేమన్నా. ఎందుకంటే మన జనాభా ఎక్కువ అండి, మనం అలా ఆలోచించాలి. మన అన్ని ఎంప్లాయ్మెంట్ అంత మనీ జనరేట్ అవుతుందని మనం చేయలేం అనుకోలేం కదా. సో ఇలాంటి యుద్ధ వాతావరణంలో చాలా కంట్రీస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాన్ లోకల్ ఫీలింగ్ బాగా పెరుగుతుంది. లేదు అసలు మా వాళ్ళుగా ఉద్యోగాలు లేవు, మేమే తినలేకపోతున్నాం, బయట వాళ్ళు ఏంటి అని. ఈ రకమైనటువంటి ఏదైతే రేసిజం అన్న పదం వాడిన కానీ, బట్ ఈ రకమైనటువంటి డిఫరెన్సెస్ ఏదైతే ఉంటుందో లోకల్ నాన్ లోకల్, లేకపోతే మేమే ఫస్ట్, ఇప్పుడు ఆడ చెప్తున్నాడు కదా మేక్ అమెరికా ఎగైన్ అని చెప్పేసి, అమెరికా ఎలాగైతే ట్రంప్ చెప్తున్నాడో మిగతా దేశాలు కూడా అదే బాటలోకి వచ్చినాయి. ఈ పర్స్పెక్టివ్లో కూడా రిసెషన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, మన ఇండియన్స్ మీద ఎక్కువ ఉంటుంది. రైట్. ఇండియన్స్ ఎఫెక్ట్ ఎక్కువ, ఎందుకంటే ఆబ్వియస్గా మనం వెళ్ళి ఎక్కడో అక్కడో మనం బతుకుతాం కదండి. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో 1 కోటి మందిని మనమే చెప్తున్నాం, అమెరికాలో మనమే చెప్తున్నాం 60-70 లక్షల పైన ఉంటుంది. ఒక అమెరికాలో ఉంటాం, కెనడాలో మనం ఉన్నాం ఆల్మోస్ట్. ఈ అన్ని కంట్రీస్లో కూడా మనం సఫిషియెంట్ గుడ్ నెంబర్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉంటాం కదండి మొత్తం ఏ కంట్రీకి వెళ్ళినా. సో ఈ ఓవరాల్గానే ఈ ఎఫెక్ట్ వల్ల అక్కడ ప్రైసెస్ పెరిగినప్పుడు, ఇప్పుడు యూరోప్లో ఒక అతను నాతో మాట్లాడాడు, ఏం చెప్తున్నాడు, ఈ ప్రైస్ నాకు 3,500 యూరోస్ వస్తున్నాయి, కానీ ఇప్పుడు ఈ ప్రైసెస్కి అసలు నేను ఇక్కడ బతికే పరిస్థితి లేదు. శాలరీ సడన్గా పెంచరు కదండి. రిసెషన్ ఇండికేషన్స్ మొదలైపోయినాయండి ఆల్రెడీ. ఎందుకంటేనంటే రెసెషన్ లాస్ట్ 2 yearsలో కూడా ఇప్పుడు కూడా రెసెషన్ వచ్చినప్పుడు అన్ఫార్చునేట్గా శాలరీస్ తగ్గుతాయి, ప్రైసెస్ పెరుగుతాయి. సింపుల్ మ్యాథ్స్ అండి అది. మీకు రేట్లు పెరుగుతాయి, శాలరీస్ తగ్గిపోతాయి, పెంచరు. ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుంది? అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ జీతాన్ని చేయమంటారు.